హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం జీరా పులావ్ని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె నెయ్యి కొంచెం వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 8 మధ్యకి కట్ చేసి వేసుకోండి. ఈ కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ఒకటి మధ్యకి కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కట్ చేసి వేసుకోండి. జీలకర్ర 3 టేబుల్ స్పూన్స్. ఈ జీలకర్ర బాగా వేగిన తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రతగా కడిగి 1.5 కప్పు వాటర్ పోసి చిటికెడు పసుపు, 1 స్పూన్ నూనె, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఈ తాలింపులో వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. 5 మినిట్స్ ఈ విధంగానే మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని మిరియాల పొడి 1/4 స్పూన్ వేసుకోండి. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 5 మినిట్స్ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ జీరా పులావ్ వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ జీరా పులావ్ చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో రుచికరమైన జీరా పులావ్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.